రాష్ట్రంలో వాతావరణం మారింది. గత కొన్ని రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి ఛత్తీస్గఢ్ వరకు ఏర్పడ్డ మేఘాలతో రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారాయంటున్నారు వెదర్ ఎక్స్పర్ట్స్. చలి తీవ్రత తగ్గింది, వాతావరణం మారింది. రాత్రిపూట చంపేసే చలి నుంచి రాష్ట్ర ప్రజలకు కష్టం తప్పింది. వాతావరణంలో మార్పులతో రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా మారిపోయాయి. సాధారణం కన్నా 1-2 డిగ్రీలు అధికంగా రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తూర్పు నుంచి రాష్ట్రంలోకి తేమతో కూడిన గాలులు వీస్తూ ఉండడంతో రాత్రి ఉష్ణోగ్రతల్లో మార్పులు వచ్చాయంటున్నారు వెదర్ ఎక్స్పర్ట్స్. అంటే తూర్పు దిక్కు నుంచి మనకి తేమతో కూడిన గాలులు ఈ తెలంగాణ రాష్ట్రం మీదకి రావడం వల్ల రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతల్లో పెరుగుదల 1-2 డిగ్రీలు పెరగడం జరిగింది. ఈ ఏడాది రాష్ట్రంలో చలి ప్రభావం తీవ్రంగా ఉందన్నారు వెదర్ ఎక్స్పర్ట్స్. ఆదిలాబాద్లో 5 డిగ్రీలు, హైదరాబాద్లో 10.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి దక్షిణ ఛత్తీస్గఢ్ వరకు కర్ణాటక, తెలంగాణ మీదుగా ఒక క్లౌడ్ బ్యాండ్ అనేది ఒకటి ఏర్పడింది అన్నమాట. ఈ తేమతో కూడిన ఈ తేమ అంతా రావడం వల్ల దానికి ఈ మేఘాలు ఏర్పడి మనకి 26-27 తారీఖులో 1-2 చోట్ల చిరుజల్లులు కూడా కురవడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏ విధమైన అల్పపీడనం అయితే లేదు. కర్ణాటక నుంచి తెలంగాణ మీదుగా ఛత్తీస్గఢ్ వరకు మేఘాలు కమ్ముకోవడంతో అక్కడక్కడ జల్లులు కురిశాయని చెబుతున్నారు వెదర్ ఎక్స్పర్ట్స్. ఈ మేఘాల వల్ల భారీ వర్షాలు కురిసే అవకాశం లేదంటున్నారు. ఒకవైపు చలి తీవ్రత తగ్గుతూ ఉంటే మరోవైపు ఎండలు అప్పుడే మొదలయ్యాయంటున్నారు జనం.